నేను ఉరుకుంటపాడు గ్రామ సర్పంచ్ నా పేరు కొండపోగు దిలీప్ కుమార్. మా యొక్క ఉరుకుంటపాడు గ్రామ పంచాయతీలో భాస్కరాపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 1-233 శ్రీ పోచా వెంకటరెడ్డి గారు గతంలో మైనింగ్ సప్లై చేశారని వారు మా యొక్క కొండలు తవ్వే కార్యక్రమం చేశారు. ఇది గ్రామ పంచాయతీ నుంచి అప్రూవ్ చేయడం కానీ అదేవిధంగా ఎక్కడ కూడా దాఖలు చేసినట్టుగా మేమైతే గుర్తించలేదు. వాస్తవంగా ఆ కొండను ఆనుకొని 20 మీటర్ల దూరంలోనే ఎస్సీ మాది కులానికి చెందినటువంటి 70 కుటుంబాలు జీవనం గడుపుతా ఉన్నాయి. అదేవిధంగా ఆ కొండను చుట్టుకొని శివాలయం కావచ్చు, చర్చి కావచ్చు, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ కూడా నిర్మితమైనది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 210 కుటుంబాలు బీసీ అదేవిధంగా మైనార్టీ అదే ఓసీ కమిటీ అందరూ కూడా చుట్టూనే గృహాలు కట్టుకుని నివసిస్తున్నాం. ఈ రోజు ఒక్కసారి మీరు గమనిస్తే ఏది అనుమతులు లేకుండానే అదేవిధంగా ప్రజా వేదిక ఏదైతే ప్రజా పర్యావరణ సేకరణ భాగం సపోర్ట్ నిర్వహించారో ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా, దండో లేకుండా, టామ్ చేయకుండా అంతా ఊహాత్మకంగా ముందుగా ప్రణాళిక చేసుకుని ఎంఆర్ఓ గారు అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మేమందరం కూడా గ్రామ సర్పంచ్ గా నేను ప్రజలందరూ కూడా కలిసి ముక్త కంఠంతో వ్యతిరేక జాలాలు కూడా భావాలు కూడా వ్యక్తం చేసినా కూడా ఎటువంటి కనికరం లేకుండా మైనింగ్ అనుకూలంగా సబ్ కలెక్టర్ గారు వారి యొక్క ప్రవర్తన గమనించాం. ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు కూడా కలుస్తున్నాం, ఆయనకి వినతి పత్రాలు ఇస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి మైనింగ్ తెలియనటువంటి ప్రజల మధ్య మైనింగ్ చేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతాయి, వాళ్ళ జీవనం ఏమైపోతుంది, అదేవిధంగా దుష్ప్రభావం ఎంత వస్తుందో కూడా మనకందరికీ తెలుసు. ఒకసారి మైనింగ్ 40-50 సంవత్సరాలు లీజ్ చేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతాయి, అదేవిధంగా అక్కడ నడిచేటువంటి ట్రాన్స్పోర్ట్ వల్ల, ఆ దుమ్ము ధూళి వల్ల, ఆ వాటర్ కలుషితం వల్ల రాబోతున్న వ్యాధులన్నీ కూడా భరించేది కూడా ఆ కుటుంబ సభ్యులని మేము కూడా కలెక్టర్ గారు తెలియజేయని చెప్తున్నాం. ఇది రాజకీయ నాయకుల కుట్రతో వారి యొక్క జీవితాలను చింద్రబంధన చేసేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి ఇది మేమందరం కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ నిన్న కూడా మేము గ్రామ పంచాయతీలో అఖిల పక్షంతో భేటీ జేఏసీగా కమిటీగా ఫామ్ చేశాం. ఇది పూర్తిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చి తదుపరి ఏం చేయాలో కూడా మేమందరం కూడా కలిసి చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఏ విధంగా మీడియా మిత్రుల ద్వారా మేమందరం కూడా తెలియజేసేది అంటే వెంటనే ఎన్ఓసీని రద్దు చేసి యథావిధిగా ఆ కొండని మేతపరముకుని ఉన్నట్లుగా చేయాలని మేము మనస్ఫూర్తిగా గ్రామ పంచాయతీ నుంచి ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.